ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య అంశం, నేను మహిళా అధ్యక్షురాలని టౌన్కి. కానీ గతంలో శంకర్ గారు కొన్ని కారణాల వల్ల నిన్ను తీసేస్తానని చెప్పాడు. మరి నేను ఒక వీడియో పెట్టాను, అందువల్ల నాది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు నిన్న ఒక పేపరు పెట్టారు, మేము వాట్సాప్లో చూసాం. ఎందుకు ఏంది అని అడిగితే పార్టీకి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అని. పార్టీకి వ్యతిరేకంగా చేసేటప్పుడు మమ్మల్ని పిలిచి నువ్వు ఇన్ఛార్జ్ అయినప్పుడు మమ్మల్ని దండించే అధికారం మీకుంది కదా, మమ్మల్ని పిలవాలిగా. ముందు సవరణ చేసుకోవాలి, ఈ మనుషులు మాకు కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఒక పెద్ద మనిషిగా మమ్మల్ని పిలవాలి కదా, లేదంటే ఎవరినైనా పంపించాలి. ఏంది వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని కారణం చెప్పాలిగా. ఒక అంత పెద్ద పదవి ఇచ్చేటప్పుడు వీళ్ళు అర్హులనేగా నువ్వు ఇచ్చావు, మరి ఇచ్చినప్పుడు సస్పెండ్ చేసేటప్పుడు మాకు తెలియపరచాలిగా, మీరు తప్పు చేసారు తీసేస్తున్నామని. అది ఏం లేకుండా ఇందిరా మాట ప్రేమేలు అంటుంది, ఇందిరా మాట ప్రేమేలు అంటుంది. అంటే మేము ఫ్రెండ్స్, మీ 10 ఏళ్ల నుంచి మేమిద్దరం ఒకసాటే ఉంటాం. దానికి నీ పార్టీకి సంబంధం ఏంది? పార్టీలోకి ఉన్నా ఉంటాం, లేకపోయినా ఉంటాం. దానికి దీనికి సంబంధం లేదు. నీకు ఇష్టమైన ఆడవాళ్ళకి ఇంటికి కారు పంపించి ఎక్కించుకుపోతున్నావు, అది న్యాయమా? అది పార్టీకి వ్యతిరేకం కాదా? నేను అడిగేది రవి గారిని సూటిగా అడుగుతున్నా. రెవెన్నా అని పిలిచేదాన్ని నిన్ను, ఇప్పుడు రవి గారు అని. నా మీద నువ్వు చర్యలు తీసుకోవడానికి ఏ తప్పు లేదు. ఓన్లీ బొడిగింద్ర సపోర్ట్ చేస్తుంది ప్రేమీల. నోరుండి వాళ్ళందరిని పక్కనేస్తావు నువ్వు. ఎంతమందిని పక్కనేస్తావు? ఒక ఇన్ఛార్జ్ పోయి ఉండి 250 మందిని మగవాళ్ళని తీసుకెళ్ళవు జగనన్న కాడికి. ఆడవాళ్ళు లేరా ఒంగోళ్ళు? పదవులు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. నిన్ను కనిపెట్టుకొని 30 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అన్నం పెట్టిన వాసనను వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాం. ఎందుకు వచ్చాము? నీ మొహం చూసి రాలా, ఓన్లీ జగనన్న మొహం చూసి వచ్చాం. ఆయన కోసం పోరాడాం మేము. ఇప్పుడు 5-6 ఆడవాళ్ళు ఏడుస్తున్నారు నీ గురించి. ఎందుకో తెలుసా? అన్నను వదిలిపెట్టి రాలేక. మేమిద్దరం ఎక్కడైనా బతుకుతాం. అది నీకు సవాల్ ఇసి చెప్తున్నాను. మరి పందెమే నేను. నాకు ఒక ఇల్లు ఉంది, 2 ఇళ్ళు అమ్ముకున్నా. నీకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు ఒక బిడ్డ ఉంది. పార్టీకి వ్యతిరేకంగా నేనేం చేశాను? నీ బిడ్డల మీద నువ్వు ప్రమాణకం చేయ, నా బిడ్డల మీద నేను ప్రమాణకం చేస్తా. ఏమని పెడతావు నువ్వు వాట్సాప్లో? ఏమనుకుంటున్నావు? నీ కమ్మాళ్ళందరూ నీ కాడికి వస్తారనుకుంటున్నావా? నైట్ పోతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నావు కూడా అన్నీ గుర్తొస్తే ఏడుపు వస్తుంది. ఎందుకో తెలుసా? అన్నం పెట్టిన వాసన నిలబెట్టి నీ కాడికి నుంచున్నా. అది నీకు గుర్తుందా? మమ్మల్ని నిలుపుకోలేకపోయావు నువ్వు. ఎవరు ఆ చక్కెర మాటలింటావు నువ్వు? బూడిదైపోతావు చక్కెర మాటలింటే. చూసావుగా ఈడియా, రేవన్నా నీకు సంబంధం లేదని చెప్పా. ఇప్పుడు ఓన్లీ నీ గురించే మాట్లాడుతున్నా నేను. ఎందుకు? వాట్సాప్లో యూట్యూబ్లో ఏమే సెలబ్రేట్లు అందరూ చూసుకొని నవ్వుకోవటానికి ఏమని పెడుతున్నావు? నువ్వు గంకారం చేసావనా? ఏం చేసాం మేము? ఒక్క తప్పు చూపించు. మేము శాలువా కలిపి వాటేసుకున్నామా? చెప్పు. రేపు ప్రెస్ మీట్ పెట్టి నాకు సమాధానం చెప్పాలి నువ్వు. నీ ఇంటి ముంగలే ధర్నా చేస్తా నేను వచ్చి. భయపడేది కాదు ప్రేమిల. నీకు తెలుసు నా సంగతి. 30 ఏళ్ళ నుంచి తెలుసు నా సంగతి నీకు. మర్చిపోబాక, గతం మర్చిపోయావు. వాసనకా నువ్వు బతకలేదా? ఇప్పుడు బియ్యం అమ్ముకొని బతకట్లేదా? నీకు కోకలు కట్టుకొని వచ్చి నీ కాళ్ళు పట్టుకునే వాళ్ళందరూ మంచోళ్ళ, మేము చెడోళ్ళమా? నిన్ను ఎదిరిస్తే మేము చెడోళ్ళమా? నువ్వు రాజకీయం చేయవయ్యా. నువ్వు ఎమ్మెల్యే కాలేవు నువ్వు. ఇప్పుడే ఊహించుకుంటున్నావు. నీ పియ్యే కోనకస్కా కొట్టగాడు. పియ్యే కోందీయుడు. పియ్యని బట్టే ఉంటాడు తెలుసా? పాలేరుని బట్టే ఇంట్లో ఉంటారు. నీకు తెలీదు. నేను రైతు బిడ్డను అంటావు. నీకు తెలీదా? ఇంట్లో వాళ్ళు పొలం పోయి పండించుకొచ్చి మనం ఇంట్లో కూర్చొని తింటాం. అవునా కాదా? నీకు తెలుసుగా రైతు బిడ్డవి. మాకు పొలాలు ఉండవు, నీకు తెలుసుగా. గుర్తుంచుకోవయ్యా రవెన్న. అల్లాకపోతున్నా తిట్టలేకపోతున్నా నిన్ను నేను. శంకర్ని తిట్టినట్టు నేను తిట్టలేకపోతున్నా నేను. ఎందుకో తెలుసా? కొన్ని మంచి చేసావు, కొన్ని చెడు చేసావు. ఒక్క ఆడకూతురుని చేసే పొలను. ఏం ఆడకూతురు రాజకీయాలు చేయని పనికిరారా? ఎందుకమ్మా మీరు కోకలు కట్టుకోవటానికి, ఫోటోలు దిగటానికి? అదేంది? ఎందుకట్ట? ఎందుకు ఊహించుకుంటున్నావు? మమ్మల్ని ముంగలు పెట్టి వాసాన్ని అనుకొచ్చేవాడు కడకళ్ళాడుతూ ఆడవాళ్ళు అందరూ బాగుంటారని. నువ్వెందుకు అనుకుంటున్నావు? అట్ట కోకలు కట్టుకోవటానికి వస్తున్నావు? మాకు ఇంటికాడ కోకలు కట్టుకొని చేత కదా? బజారికి పోలేం కోకలు కట్టుకొని. అంటే నీ వెనకిడికి వచ్చేవాళ్ళందరూ కోకలు కట్టుకోవడానికి రాజకీయం చేయని పనికిరారు. నువ్వు ఇళ్ళకి పంపించి కార్లు ఎక్కించి పంపించుకుంటున్నావు ఆడవాళ్ళని. వాళ్ళు ఎందుకు పనికొస్తారు? మేము దానికి పనికిరావనా? పనికి వచ్చేవాళ్ళు పెట్టుకుంటావు నువ్వు.
ఎందుకో తిట్టలేకపోతున్నాను, తిట్టాలనిపిస్తుంది. అసలు ఇందాకేందో ఒక వీడియో పెట్టావు నువ్వు, ఎందుకు పెట్టావు నువ్వు? అయిపోయింది, సస్పెండ్ చేసావు, ఓకే, దానికి మేమేం బాధపడలేదు. నీ పార్టీలో ఉండి నీతో తిరుగుతా మేమైనా తప్పు చేస్తే సస్పెండ్ చేయి. నెల రోజులైంది నేను వదిలిపెట్టి. ఇప్పుడు నన్ను ఎందుకు చేసావు నువ్వు? నీ దగ్గర ఉన్నానా? వ్యతిరేకంగా మాట్లాడానా? ఒక్క తప్పు చూపి నా మీద, నువ్వు కానీ శంకర్ కానీ. ఎందుకు చేస్తున్నారు మీరెట్ట? ఇదిగో ఇందాక పెట్టాడు మా ఇద్దరి గురించి. ఏం చేసాం మేము? ఇప్పుడు నువ్వు నిన్న దినానికి పోయావు కదా, ఆయన తెలుగుదేశం కదా. నిన్నగాక మన కోటేశ్వరం వాళ్ళు ఆయన చచ్చిపోతే పూలమాలది చేసి వచ్చావు కదా, ఆ మోసన మనిషి కదా, ఎందుకు వచ్చావు? నిన్నగాక మొన్న వాళ్ళు చెంకుత్తోళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడొచ్చారు కదా, అప్పుడు వాళ్ళని చేయలేదు. నీ వెనక ఎడుతుండే శంకర్ రెడ్డి దినానికి పోయినప్పుడు నీ ఎమ్మటి ఉండే నలుగురు మగవాళ్ళు పోయి వాసనతో మాట్లాడొచ్చారే, వాళ్ళని ఎందుకు చేయలేదు నువ్వు? పేర్లు చెప్పమంటావా? ఎందుకు? పాపం వాళ్ళు మంచోళ్ళు. వాసనని ఊరు పోగొట్టుకోరు రవి గారు, గుర్తు చేసుకోండి మీరు. గతం నువ్వు ఎక్కడ బతికావో, ఎక్కడి నుంచి ఎదిగావో, నువ్వు ఎంత సంపాదించావో అంత లిస్ట్ ఉంది మాకు. ఇంకా 4 రోజులు ఆగండి. మేము డబ్బులు లేనివాళ్ళం కదా, అంతమంది జనాన్ని తీసుకురావాలంటే టిఫిన్ పెట్టించాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా లేవు మా కాడ. అందుకేగా మమ్మల్ని నువ్వు తొక్కేస్తున్నావు. మేము డబ్బులు పెడతా అనుకున్నావు, నీ ఎమ్మటి నడిపించుకుంటున్నావు. నీకు జై రవణ అన్నోళ్ళనేమో నీ ఎమ్మటి తిప్పించుకుంటున్నావు. మేము అన్నాం నీకోసం రాలే మేము పార్టీకి, జగన్ అన్న కోసం వచ్చాము మేము పార్టీకి. నీ అమ్మని నుంచున్నామంటే జగన్ గారి కోసం. వాసన నిలబెట్టి ఎందుకు వచ్చావు? వాసన మాకేం ద్రోహం చేయలే, నచ్చలా ఆయన పోయిన పార్టీ మాకు, అందుకని ఈ పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు ఏంది అసలు నీ విషయం ఏంది? నన్ను ఎందుకు సస్పెండ్ చేసావు నువ్వు? నేనేం తప్పు చేశాను? నువ్వు తెలుగుదేశం కార్పొరేటర్ని తీసుకొని పోయి నువ్వు ఎవరితో రికమెండ్ చేయించుకొని పనులు చేయించుకోలేదా? పెట్టమంటావా ఈ వీడియో? నీకే పెడతా, అందరూ ఎందుకులే చూడటం, పాపం అది నా దగ్గర ఉంది. అది నువ్వు అంటావుగా మహా తెలివి కలదానివని, ఆ తెలివంతా నీ తెలివి నా తెలివి ఆడ చూపిస్తా నేను. జనార్దన్ నువ్వెందుకు పిలిచావు? నువ్వెందుకు సెలవు కప్పావు? నేనే వాసనకు సెలవు కప్పానా? మా కార్పొరేటర్కి సన్మానం చేస్తుంటే నేను పోయా, వార్డు అంతా తిరిగి 2 నెలలు నేను కల్పించుకున్నా. అబ్బాయి మా తమ్ముడు సన్మానం చేస్తాను, నేను పోయా, అందుకని నన్ను సస్పెండ్ చేస్తావా? పదా జగన్ కాడికి పోదాం, ఇద్దరం బాదాం. నువ్వు చెప్పు, నేను చెప్తా. అందుకే ఆడవాళ్ళని ఎవరిని కలవనీయట్లేదు నువ్వు. మామే సాడీలు చెప్తారు, మామే సాడీలు. మీరు ఏం తప్పులు చేస్తుంటే సాడీలు చెప్తారు అక్కడ? ఆడవాళ్ళని కూడగట్టుకోవయ్యా, గెలుస్తావు నువ్వు. ఏదో సాటిన 500-1000 ఇచ్చి మగవాళ్ళకి ముందు పోపిస్తే గెలవు నువ్వు. లేడీస్ కావాలి, లేడీస్ మద్దతు ఉండాలి, లేడీస్ ఓటింగ్ కావాలి నీకు, గుర్తు చేసుకో. అది బీసీలను అందరూ, ఆ బీసీ ఆయనే ద్రోహం చేశాడు, నువ్వు చేయడం పెద్ద ఏముంది? నేనేదో కమ్మోళ్ళని అందరూ నాకు సపోర్ట్. కమ్మోడిని పెళ్లి చేసుకొని 25 ఏళ్ళు అయింది కాపురం చేస్తున్నా నేను. నాకు మీ బుద్ధులన్నీ తెలుసు, నాదే నేను చెప్తున్నా. మీ బుద్ధులన్నీ నాకు తెలుసు. ఒకరోజు చెప్పా నీకు వివరంగా, మీ ఇంట్లోనే చెప్పా. నీకు తెలియదేమోనన్నా ఇదన్నా నా పరిస్థితి. ఎందుకమ్మా ఈ బాధలంటే చెప్పానా నీకు? అది కూడా ఎక్కడ చెప్పాల్సి వస్తుంది. ఏందన్నా ఈ పరిస్థితి అసలు? నాకెందుకు, నన్ను ఎందుకు సస్పెండ్ చేసావో నువ్వు చెప్పాలి నాకు. నేనేం తప్పు చేశాను? మా కార్పొరేటర్కి సన్మానం జరుగుతుంటే పోయా, అంతకన్నా ఏమైనా తప్పు చేశానా? స్టేజీ మీద కూర్చొని సైకిల్ చేసుకొని ఫోన్లు మాట్లాడుకున్నానా? లేదు వాటిలో వేసుకొని గుడ్డలు ఏరే ఆడవాళ్ళకి వెనక ఏమన్నా మగవాళ్ళు ఎత్తుంటే నేను ఎత్తుకుపోయానా? నువ్వు ఇచ్చించారు, నేను ఎత్తుకొని వచ్చా. దేనికి? నన్ను దేనికి చేసావు? ఏం తప్పు చూసి చేసావు? అది నువ్వు నాకు చెప్పాలి. బాగానే మాట్లాడతావు నాకు అమ్మాయి అని. నువ్వు ఏడుండే ఈజీ వాళ్ళ ఉండి నాకు ఫోన్ చేసావు, ఏందమ్మా ఒంగోలు గోల జరుగుతుందని. ఆ స్వతంత్రం ఇప్పుడు ఎందుకు లేకపోయింది? ఏందమ్మా ఈ తప్పు చేస్తున్నావు నువ్వు? అందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారు, నువ్వెందుకు అడగలేకపోయావు? చెప్పు, ఎందుకు అడగలేకపోయావు నువ్వు నన్ను? ఇప్పుడు ఏమైంది ఆ స్వాతంత్రం? వాళ్ళందరూ మంచిగారే నీకు. ఉన్న ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. మేమంటే నోరు గల్లోళ్ళం, ఎక్కడైనా బతుకుతాం, పార్టీ లేకపోయినా బతుకుతాం. జగన్ కాడికి మేము పోతాం నేరుగా, వద్దంటాడా? పార్టీ ఏమన్నా నీదా శంకర్దా? ఎందుకు వద్దంటాడు జగనన్న? జగనానికి ఈ విషయాలన్నీ తెలియక పైన వాళ్ళకి మీ బతుకులన్నీ ఏం చేస్తున్నారో తెలియక ఎస్పీ కాడికి ఎవరిని తీసుకొని పోయా నువ్వు? మీ పెండా ఎస్పీ? మా పెండు అని చెప్పుకుంటున్నావు నువ్వు. ఎవరిని తీసుకొని పోయావో నాకు తెలుసు, ఎవరు చేత రికమెండ్ చేస్తున్నావో నాకు తెలుసు, అన్నీ తెలుసు అన్నా నాకు.
నేను మొన్న వీడియోలోనే పెట్టా, నేను దుద్దగుండు లాంటి దాన్ని, నన్ను గెలుక్కోవద్దని. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, నా జోలి రావద్దు. ఇప్పుడు ఇందులోకి సపోర్ట్ చేస్తే మేము ఇద్దరు ఫ్రెండ్స్, మేము సచిన అవసరం ఉంటాం. అది నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నీకు. నువ్వు ఎంతమందితో ఈ మాట వాడేవో, ప్రేమేలాని సస్పెండ్ చేయడానికి ఇదే కారణమని నేను అమ్మాయికి చెప్పలా, బాధపడిద్దని. నేను ఇప్పుడు అడుగుతున్నా మీడియా ముఖంగా. ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వాళ్ళని ఏం చేస్తావు నువ్వు? ఇడదీస్తావా? ఇప్పుడు ఏమనుకుంటున్నారో తెలుసా? అసలు శంకరు రవి ఇద్దరే కానీ ఒకళ్ళేనంటున్నారు. ఇద్దరు కలిసి సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నారు. నెలకి ఇంత ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అవన్నీ నిజాలా? మేము నమ్మాలనా? అది మీకు తెలియాలి. అది కారు కూడా నువ్వే డబ్బులు ఇప్పించుకొని ఇచ్చావు అనుకుంటున్నారు. అంత దిగజారిపోయినాడేమో చక్కెర, మాకు తెలీదు. చెప్పు, 30 మంది ఆడవాళ్ళు ఉంటే ఇద్దరినే కారెక్కించుకోవాల్సిన అవసరం ఏంది నీకు తెలీదా? రాజకీయం కాలేజీలో ఉన్నప్పుడు కానీ చేసేవు నువ్వు. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో నీకు తెలీదా? టౌన్ అధ్యక్షురాలు పేరు అయిపోయటం నీకు తెలీదా? నాకు తెలీదు. వాళ్ళు ఎవరో వేశారు, నీకు తెలియదు. కానీ నువ్వు ఇన్ఛార్జి ఎందుకు? నువ్వు అసలు ఆడవాళ్ళని ఎందుకు తీసుకోలేదు? మెయిన్ పాయింట్ అది. అక్కడి నుంచే కదా ఆడవాళ్ళు నీకు వ్యతిరేకమైంది. మీ ఇంటికి వస్తే ఆడవాళ్ళతో మాట్లాడుకున్నాంటావా? చరిత్రలో ఏడన్నా ఉందా? కనీసం టౌన్ ప్రెసిడెంట్ అయిన మగ మనిషి కాడికి పోయినా కూడా 20 మంది ఆడవాళ్ళు పోతే పిలిచి కూర్చోండి అమ్మా, మంచిది తాగండి అమ్మా అంటారు. నువ్వు ఇంట్లో ఉండి లేవనిపించావు. నువ్వేం ఎమ్మెల్యే అవుతావయ్యా? ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడతావా? నీకు చేయి కొట్టకపోతే మమ్మల్ని తీసి ఈడ్చి పడేస్తావా? ఎక్కడ అడ్రస్ ఉండరు. ఎందుకున్నాం మేమేమన్నా పిచ్చాళ్ళమా అడ్రస్ ఉండకపోవడానికి? ఏమనుకుంటున్నావు నువ్వు? అర్థం కావట్లేదు.